హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో నేను శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో నేనైతే ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాను అండ్ నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నేను శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ అన్నాను కదా, సో మనకైతే 2 ఇండికేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ ఇండికేటర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. సో శౌర్య ట్రెండ్ ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ బులిష్గా ఉందా, బేరిష్గా ఉందా, సైడ్ వేస్గా ఉందా, మనం ఈ శౌర్య ట్రెండ్ ఇండికేటర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. సో మార్కెట్ ఎక్కడ నుండి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఆటోమేటిక్గా ప్లాట్ చేసేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనము శౌర్య ట్రెండ్ ఇండికేటర్ గురించి డిస్కస్ చేద్దాము. సో శౌర్య ట్రెండ్ ఇండికేటర్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. దాని తర్వాత ఒకటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో జనరల్గా మనకి చార్ట్ పైన ఎలాంటి ఇండికేటర్స్ లేనప్పుడు గ్రీన్ క్యాండిల్స్ అండ్ రెడ్ కలర్ క్యాండిల్స్ మాత్రమే కనిపిస్తాయి. అవునా? సో గ్రీన్ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుంది? అదొక బుల్లిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ రెడ్ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుంది? బేరిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. అవునా? సో మన ఇండికేటర్స్లో ఏంటి అంటే గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్, బ్లూ క్యాండిల్స్ అండ్ ఆరెంజ్ కలర్ క్యాండిల్స్ ఉంటాయి. సో మొత్తం ఎన్ని అండి? 4 types ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి మన ఇండికేటర్స్లో. అవునా? సో ఎప్పుడైనా సరే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ట్రెండ్ కంప్లీట్గా బులిష్గా మారిపోయింది అని అర్థం. ఓకేనా? ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ కనిపించింది అంటే ట్రెండ్ కంప్లీట్గా బేరిష్గా మారిపోయింది అని అర్థం. ఒకవేళ ఇక్కడ చూడండి 2 బ్లూ కలర్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. అవునా? సో ఈ బ్లూ కలర్ క్యాండిల్స్ ఏం ఇండికేట్ చేస్తాయి అంటే వీక్ బుల్లిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ట్రెండ్ బుల్లిష్గా ఉంది కాకపోతే వీక్గా ఉంది అని అర్థం. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే ఆరెంజ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఆరెంజ్ కలర్ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ట్రెండ్ బేరిష్గా ఉంది కాకపోతే వీక్ బేరిష్నెస్ అని అర్థం. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి బ్లూ కలర్ క్యాండిల్స్ లేదా ఆరెంజ్ కలర్ క్యాండిల్స్ కనిపించాయి అనుకోండి, కొత్తగా ఎంట్రీస్ అయితే తీసుకోవద్దు. చాలా వరకు ఏంటి అంటే అలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్లో కూడా మళ్ళీ 2 క్యాండిల్స్ ఉన్నాయండి. 2 వెరైటీస్ ఉన్నాయి ఇందులో. కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ ఉంది అండ్ అలాగే గ్రీన్ క్యాండిల్ విత్ రెడ్ బార్డర్ కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా మనకి బుల్లిష్ మార్కెట్ ఉంది. అవునా? సో మనకి ఏంటి అంటే జనరల్గా గ్రీన్ క్యాండిల్స్తో పాటుగా రెడ్ కలర్ క్యాండిల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అవునా? సో దాన్ని అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి మనం ఏం చేసామంటే గ్రీన్ క్యాండిల్ విత్ రెడ్ బార్డర్ కనిపించింది అంటే సో అదొక బేరిష్ క్యాండిల్ అని అర్థం. సో నేనైతే ఇప్పుడు ఇండికేటర్ని హైడ్ చేస్తున్నాను. సో చూడొచ్చు కదండి ఇక్కడ మీరు, ఇదొక రెడ్ కలర్ క్యాండిల్. సో అందుకని చెప్పేసి బార్డర్ కలర్ని రెడ్ కలర్గా చేంజ్ చేసామన్నమాట. కాకపోతే ట్రెండ్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే బుల్లిష్గానే ఉంది. సో మనం ట్రెండ్ కంటిన్యూషన్తో పాటు వెళ్తున్నాం కాబట్టి మీకు క్యాండిల్ బాడీస్ అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కాకపోతే మధ్యలో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అంటే అదొక బేరిష్ క్యాండిల్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సేమ్ అలాగే ఇక్కడ చూస్తే రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, సో ఈ రెడ్ కలర్ క్యాండిల్స్లో కూడా కంప్లీట్ రెడ్ కలర్ క్యాండిల్ ఉంటుంది అండ్ రెడ్ కలర్ క్యాండిల్ విత్ గ్రీన్ బార్డర్ ఉంటుంది. సో కంప్లీట్ రెడ్ క్యాండిల్ అంటే నార్మల్గా ఇండికేటర్స్ లేనప్పుడు అదొక రెడ్ క్యాండిల్ అని అర్థం. ఒకవేళ మీకు రెడ్ క్యాండిల్ విత్ గ్రీన్ బార్డర్ కనిపించింది అంటే అదొక గ్రీన్ క్యాండిల్ అని అర్థం. సో గ్రీన్ క్యాండిల్ అయినప్పటికీ కూడా మనకి ట్రెండ్ నెగిటివ్గానే ఉంది కాబట్టి మనం ట్రెండ్ కంటిన్యూషన్తో పాటుగా కలర్ అలాట్ చేసామండి. ఓకేనా? సో మీకైతే ఈ క్యాండిల్స్ అర్థమైపోయాయి కదా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో. సో ఈ జిగ్జాగ్ లైన్స్ని కూడా ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ జిగ్జాగ్ లైన్స్లో కూడా మళ్ళీ మనకి 3 కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది అండ్ అలాగే బ్లూ కలర్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉంది అంటే ట్రెండ్ బులిష్గా ఉంది అని అర్థం. జిగ్జాగ్ లైన్స్ బ్లూ కలర్లో ఉంది అనుకోండి, ట్రెండ్ సైడ్ వేస్గా వీక్గా ఉంది అని అర్థం. ఓకేనా? ఒకవేళ జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయంటే ట్రెండ్ బేరిష్గా ఉంది అని అర్థం. అండ్ అలాగే చూస్తే మధ్యలో బార్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ బార్స్లో కూడా మళ్ళీ మనకి 3 కలర్స్ ఉంటాయండి. గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది అండ్ అలాగే రెడ్ కలర్ ఉంటుంది. ఒకవేళ బార్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే ట్రెండ్ బులిష్గా ఉంది అని అర్థం. బార్స్ బ్లూ కలర్లో ఉన్నాయనుకోండి ట్రెండ్ సైడ్ వేస్గా ఉంది అని అర్థం, వీక్గా ఉంది అని అర్థం. ఒకవేళ మీకు బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయంటే ట్రెండ్ బేరిష్గా ఉంది అని అర్థం. సో ఇక్కడ చూడండి మనకి చాలా వరకు బ్లూ కలర్ బార్సే ఉన్నాయి. అవునా? సో ట్రెండ్ నెగిటివ్గానే ఉంది అయినప్పటికీ కూడా సైడ్ వేస్గా ఉంది. ఓకేనా? సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మార్కెట్ చాలా వరకు సైడ్ వేస్గానే ఉంటుంది. అవునా? సో ఇది నిన్నటి మార్కెట్లో చూడండి చాలా వరకు మనం సైడ్ వేస్ క్యాండిల్సే చూసాము. అవునా?
సో ఇలాంటి టైంలో మీరు ట్రేడ్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట ఈజీగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కింద మనకి బార్ కనిపిస్తుంది కదండి, ఇది మన ట్రెండ్ బార్. సో ఇందులో కూడా మళ్ళీ మనకి 3 కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ అంటే బులిష్గా ఉంది అని అర్థం మార్కెట్, గ్రే కలర్ అంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది అని అర్థం, అండ్ రెడ్ కలర్ అంటే మార్కెట్ ట్రెండ్ బేరిష్గా ఉంది అని అర్థం. ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఇక్కడ టాప్ మోస్ట్లో మనకి ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే మార్కెట్ ట్రెండ్. సో ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ ట్రెండ్ ప్రస్తుతానికి అయితే బుల్లిష్గా ఉంది. అండ్ పక్కన మనకి సర్కిల్ కనిపిస్తుంది కదా. సో ట్రెండ్తో పాటుగా ఈ సర్కిల్ కలర్ కూడా మారిపోతుంది. బుల్లిష్గా ఉంది కాబట్టి గ్రీన్ సర్కిల్ ఫామ్ అయింది, ఒకవేళ బేరిష్గా ఉంటే రెడ్ కలర్ సర్కిల్ ఫామ్ అవుతుంది. అండ్ స్టేటస్ ఎలా ఉంది అండి, షార్ట్ బిల్డప్. స్టేటస్లో కూడా మళ్ళీ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్వైండింగ్. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 minute, 3 minutes, 5 minutes, 15 minutes, 30 minutes, 45 minutes, 1 hour అండ్ డైలీ. సో డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ప్రకారంగా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అని ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో ఇదైతే మనకి సూపర్ ట్రెండ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ కనిపిస్తుంది కదండి. సో ఇది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఓవరాల్గా చూస్తే బయ్యర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు సెల్లర్ వాల్యూమ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. సో అదేంటి అంటే ఇక్కడ మనకి ప్రస్తుతానికి మనం బై ఎంట్రీలో ఉన్నాం, అందుకే ట్రెండ్ ఏంటి అంటే బై అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ ప్రైస్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. సో ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుందండి. అండ్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 ఫస్ట్ పెండింగ్లో ఉంటాయి. మన టార్గెట్స్ హిట్ అయినప్పుడల్లా ఇక్కడ హిట్ అని కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే మన టార్గెట్ 1 హిట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ హిట్ అని వచ్చింది. టార్గెట్ 2 ఇంకా హిట్ అవ్వలేదు కాబట్టి పెండింగ్లో ఉంది. అండ్ అలాగే కింద చూస్తే మనకి RSI అని కనిపిస్తుంది. అవునా. సో ఈ RSI ఏంటి, ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉంది. సో RSIలో కూడా ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అండ్ న్యూట్రల్ అని 3 కండిషన్స్ కనిపిస్తాయి మనకి. ఒకవేళ మార్కెట్ చాలా ట్రెండింగ్గా ఉందనుకోండి, అంటే హైయర్ సైడ్ వెళ్తుంది లేదంటే ఫాలో అవుతున్నప్పుడు ఒకవేళ RSI ఓవర్ బాట్ కానీ ఓవర్ సోల్డ్ కానీ అయిందనుకోండి, మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ని ట్రేల్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే RSI ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అయింది అంటే చాలా వరకు మళ్ళీ ట్రెండ్ మారే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు స్టాప్ లాస్ని ట్రేల్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ ఉన్నాయి కదా. సో ఈ బై అండ్ సెల్ సిగ్నల్స్ని మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దో నేను చెప్తాను. ఇది కాస్త జాగ్రత్తగా వినండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా బై సెల్ సిగ్నల్స్ వస్తాయి. అవునా, చాలా వస్తాయండి. కాకపోతే కన్ఫర్మేషన్ ఉన్న దాని ప్రకారంగానే తీసుకోవాలి. ఓకేనా. అండ్ ఆ కన్ఫర్మేషన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి క్యాండిల్కి బై ఎంట్రీ కానీ సెల్ ఎంట్రీ కానీ వచ్చిందనుకోండి, ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైననే ఎంట్రీ తీసుకోవాలి మీరు. కన్ఫర్మేషన్స్ వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 11 o'clock క్యాండిల్కి మనకి బై ఎంట్రీ వచ్చేసింది. అండ్ 11:05 క్యాండిల్కి మనకి కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. అవునా. సో మీరైతే 11:05 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. అవునా. సో సెల్ ఎంట్రీ వచ్చింది, కాకపోతే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ గ్రే కలర్లో ఉంది అండ్ ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న బార్ బ్లూ కలర్లో ఉంది. సో ఇలాంటప్పుడు మన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ అయ్యాక మాత్రమే మీరు ఎంట్రీని తీసుకుంటారు. సో 9:35 క్యాండిల్ పైన చూడండి మనకి 3 కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయి కదా. సో మీరైతే 9:35 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బై ఎంట్రీ వచ్చింది. అవునా. సో బై ఎంట్రీ వచ్చింది, కాకపోతే ఇక్కడ గ్రే కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అవునా. సో ఇలాంటప్పుడు కూడా మీరు కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేసి మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి సెల్లార్ లెవెల్, ఈ కనిపిస్తున్న రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఈ జోన్ మన సెల్లార్ లెవెల్ అనమాట. సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే క్యాండిల్లో రిజెక్షన్ని చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చేసింది. అవునా. సో సెల్ ఎంట్రీ వచ్చింది, కాకపోతే మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న బార్స్ అన్ని బ్లూ కలర్లోనే ఉన్నాయి ఇక్కడి వరకు, అంటే సైడ్ వేస్ని వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. అవునా. సో ఇలాంటప్పుడు కూడా మనం ఎంట్రీని తీసుకోవద్దు. కన్ఫర్మేషన్ అయ్యాక మాత్రమే ఎంట్రీని తీసుకుంటాము. ఇక్కడ బై ఎంట్రీ ఉంది, కింద గ్రే కలర్లో ఉంది, పైన బ్లూ కలర్ రెడ్ కలర్లో ఉంది, అంటే మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ ట్రేడ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చేసింది. అవునా. సో 9:20 క్యాండిల్, 9:20 క్యాండిల్కి మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయా, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న బార్ ఇంకా బ్లూ కలర్లోనే ఉంది. సో మీరైతే 9:25 క్యాండిల్ పైన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీరు ఎంట్రీని తీసుకోవచ్చు. అవునా.
జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, బార్ రెడ్ కలర్లో ఉంది, అండ్ ఇక్కడ ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది. సో మీరైతే ఇక్కడ 925 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చింది 130 క్యాండిల్కి. సో ఇక్కడ ట్రెండ్ బార్ గ్రీన్ కలర్లో ఉంది, కాకపోతే జిగ్జాగ్ లైన్ ఇంకా బ్లూ కలర్లోనే ఉంది. సో కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందండి మనకి 140 క్యాండిల్కి అన్ని కలర్స్ సేమ్ అయిపోయాయి. సో మీరు 140 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. ఓకేనా, సో సెల్ ఎంట్రీ వచ్చింది, కాకపోతే కన్ఫర్మేషన్స్ మ్యాచ్ కాలేదు. ఏం చేయాలి, కన్ఫర్మేషన్ మ్యాచ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది, చాలా వరకు సైడ్ వేస్గానే ఉంది, చూసారు కదండి. సో ఇలాంటి టైంలో మన ఇండికేటర్స్ యూస్ చేస్తే చాలా ఈజీగా మీరు ట్రేడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మీరైతే ఎంట్రీని తీసేసుకోవచ్చు, ఎందుకంటే కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. 2 o'clock క్యాండిల్ పైన మీరైతే ఇక్కడ ఎంట్రీని తీసేసుకుంటారు. అంటే లైవ్ మార్కెట్లోనైతే 2 o'clock క్యాండిల్ పైన ఇక్కడ ఎంట్రీని తీసేసుకుంటారు. అండ్ మీరైతే చూడొచ్చు చాలా పెద్ద ఫాల్ వచ్చేసింది. ఓకేనా, సో ఎప్పుడైనా సరే ఇండికేటర్ బై సెల్ ఇచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోకండి, కన్ఫర్మేషన్ చెక్ చేసుకొని మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. ఓకేనా, కేవలం 3 కన్ఫర్మేషన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. సో ట్రెండ్ ఎక్కడ నుండి రివర్స్ అవుతుంది మనకు అర్థం చేసుకోవాలండి. ఓకేనా, నేను ట్రెండ్ ఇండికేటర్ని హైడ్ చేస్తున్నాను. సో ఇది మన ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. సో ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ఏంటి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి మనకి. ఓకేనా, సో ఇది ఈరోజు మార్కెట్ అండి 915 క్యాండిల్ ఏమైంది, సెల్లార్ లెవెల్కి వెళ్ళింది. ఇది ఎప్పటి సెల్లార్ లెవెల్ అండి, నిన్న ఫామ్ అయిన సెల్లార్ లెవెల్. అవునా, సో సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అవునా, ఎక్కడి వరకు ఫాలో వచ్చిందండి, ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ వరకు మళ్ళీ ఫాలో వచ్చింది. ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడు ఫామ్ అయిందండి, చాలా డేస్ కింద. సో ఈ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 21 నవంబర్ రోజు ఫామ్ అయిన సపోర్ట్ అండి. ఓకేనా, సో మళ్ళీ ఆ సపోర్ట్ లెవెల్కి రాగానే ఈరోజు మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, నిఫ్టీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది కదా. సో ఇలా మన సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిన వెంటనే నిఫ్టీ హయ్యర్ సైడ్ వెళ్ళింది కదా, అండ్ మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళగానే అక్కడే కన్సాలిడేట్ అవుతూ రిజెక్షన్ని ఫేస్ చేస్తూ ఉంది. అవునా, సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ద్వారా కూడా ట్రేడ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ అలాగే చూస్తే ఈ ఇండికేటర్లో మీకు స్టార్స్ కనిపిస్తున్నాయి. అవునా, సో స్టార్ కనిపించింది అంటే మ్యాక్సిమం 95% ఆఫ్ ద టైం ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో మీకు ఎప్పుడైనా సరే స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రేల్ చేయండి. ఓకేనా, అండ్ స్టాప్ లాస్ ఎలా ట్రేల్ చేయాలి అని అంటే ఈ కనిపిస్తున్న జిగ్జాగ్ లైన్స్ ప్రకారంగానన్నా మీరు స్టాప్ లాస్ ట్రేల్ చేయండి, లేదంటే రీసెంట్ స్వింగ్స్ ఉంటాయి కదా, సో రీసెంట్ స్వింగ్స్ ద్వారానన్నా మీరు రీసెంట్ స్వింగ్ హై, రీసెంట్ స్వింగ్ లో దాన్ని యూస్ చేసుకునైనా మీరు స్టాప్ లాస్ని ట్రేల్ చేయండి. ఓకేనా, కాకపోతే ఎప్పుడైనా సరే స్టార్ కనిపించిందంటే స్టాప్ లాస్ని ట్రేల్ చేయాలి అని చెప్తుందని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా స్టాప్ లాస్ని మీరు ట్రేల్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి స్టార్ ఫామ్ అయింది, కాస్త సైడ్ వేస్గా ఉండి మళ్ళీ మనమైతే ఫాల్ని చూసాము. అవునా, ఇక్కడ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ ఫాల్ వచ్చేసింది, ఇక్కడ స్టార్ ఫామ్ అయింది, కాస్త ఫాల్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రివర్స్ అయిపోయింది మార్కెట్, ఇక్కడ స్టార్ ఫామ్ అయింది. సో ఇక్కడైతే మన స్టాప్లో సిట్ అవ్వదు కదండి, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్ ఫామ్ అయింది, మనమైతే ఫాల్ని చూసాము. ఇక్కడ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా మీ స్టాప్లో అయితే హిట్ అవ్వదు. సో ఇలా మన స్టార్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు ట్రేడ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు స్టాప్ లాస్ని ట్రేల్ చేయాలని అర్థమవుతుంది. ఓకేనా, సో ఈరోజు మార్కెట్లో చూడండి నిఫ్టీ కంటిన్యూస్గా సెల్లార్ లెవెల్ నుండి రిజెక్షన్ని ఫేస్ చేస్తూనే ఉంది కదా. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కాస్త బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది, అంటే ఈ రేంజెస్లో నిఫ్టీ మళ్ళీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. ఓకేనా, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా బాగా వర్క్ అవుతాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారు అనుకోండి, మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో నిఫ్టీ చూడండి 7th January నుండి కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు. అవునా, సో మార్కెట్ హైయర్ సైడ్ వెళ్ళిన ప్రతిసారి సెల్లర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు, అంటే మార్కెట్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకైతే రికవరీ బాగానే ఉంది, కాకపోతే మళ్ళీ సెల్లార్ లెవెల్కి వెళ్ళింది, కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో ఇక్కడ చూడండి 1045 క్యాండిల్కి రెసిస్టెన్స్ ఫామ్ అయింది, కంటిన్యూస్గా సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే క్యాండిల్స్ రిజెక్షన్ని ఫేస్ చేస్తూనే ఉన్నాయి కదా. సో రిజెక్షన్ ఫేస్ చేసిన
ప్రైస్ డిఫరెంట్ అండి, కాకపోతే మన రెసిస్టెన్స్ జోన్స్ అని అంటాను కదా, సో ఇలా మన జోన్స్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఓకేనా? సో కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి మనం మార్కెట్లో ఫాల్ అనేది చూసాము. సో ఇలా మీరు మన శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ద్వారా పర్ఫెక్ట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వచ్చండి. ఓకేనా? సో ఇక్కడ కూడా స్టార్ ఫామ్ అయింది, సెలార్ లెవెల్లో ఉన్నాము అండ్ మీరైతే రిజెక్షన్ని చూడొచ్చు. సో ఫస్ట్ క్యాండిల్, సో ఇక్కడ కింద స్టార్ ఫామ్ అయింది కదా, అక్కడ నుండి చూస్తే 255 పాయింట్స్ నిఫ్టీ హై సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ స్టార్ ఫామ్ అయింది కదండి. సో స్టార్ ఫామ్ అయిన దాని ప్రకారంగా చూస్తే 95 పాయింట్స్ ఫాల్ అయితే చూసాము. అవునా? అందుకని చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించిందంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రేల్ చేయండి. ఓకేనా? ఇదండి మన శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. మీకైతే మన ఇండికేటర్స్ అర్థమయ్యాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడైతే నేను కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశానండి. సో మీరు మా కాంటాక్ట్ నెంబర్స్కి వాట్సాప్ కానీ లేదంటే కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి మన వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.